100 కౌంట్ మాత్రం 240 రూపాయలు ఉంటుంది. ఎప్పటికీ దాన్ని మార్చరు. ఎందుకని 240 రూపాయలు ఉంటుంది? బాగా కనపడుతుంది అంట. ఎందుకని 100 కౌంట్లో ఏ రైతు అమ్మడు. ఎప్పుడు అమ్ముతాడు? బతికి చెడితే అమ్ముతాడు, వైట్ కట్టి వస్తే అమ్ముతాడు, వైరస్ వస్తే అమ్ముతాడు. లేకపోతే 100లో అమ్మేది ఎవడు? 100 మాత్రం అదే 240 ఉంటుంది. చంద్రబాబు మాయ ఇదంతా. పై అన్ని ఎంత ఉండాలి? పై కౌంట్ అంతా 80 కౌంట్ ఎంత ఉండాలి, 70 ఎంత ఉండాలి, 60 ఎంత ఉండాలి, 50 ఎంత ఉండాలి? కౌంట్కి 30 రూపాయలు 40 రూపాయలు తేడా ఉండాలా? కానీ కౌంట్కి 10 రూపాయలు తేడా. ఎందుకని? ఈ మర్మం తెలియదు అనుకున్నారా? అన్నీ పసిగట్టారు రైతులు. చంద్రబాబు, రొయ్యల కంపెనీలు, గూడుపటాని అంతా కూడా అందరూ రైతులు పసిగట్టారు. దాని మీదే ఉద్యమం చేస్తున్నారు. లేదా మొదటిసారి చరిత్రలో మేత బస్తాన్ని రోడ్డు మీద వేసి తగలెడతాకి ఏ రైతు మనసు ఒప్పుకుంటుంది? ఎంత కష్టం ఉంటే ఒప్పుకుంటుంది అది? రేపు భీమవరం, చలో భీమవరం 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తన ప్రణాళికను ప్రకటిస్తాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, రైతుల కష్టాలని వింటాడు అని చెప్పనేది మరొకసారి మీకు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా అని ఆ వర్గం ఈ వర్గం లేదు. ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి రైతాంగం దగ్గర నుంచి వారు వీరు అని లేదు. చివరికి యాచకులు కూడా ఈడెప్పుడు పోతాడా అని చెప్పి ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఇవాళ ఉంటాం.